హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ టెక్. ఇవాళ చూస్తున్నాం మనం పానాసోనిక్ 32" టీవీ అన్బాక్సింగ్. ఇది మనకి మోడల్ వచ్చేసి HS450 అండ్ నెక్స్ట్ మనకి చూస్తే కనుక ఇది ఆండ్రాయిడ్ టీవీ అండ్ నెక్స్ట్ ఓకే గూగుల్ మనకి వాయిస్ కమాండ్ తో వస్తుంది. అండ్ ఇంకా దీనికి స్పెషల్ ఫీచర్స్ చూస్తే కనుక నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ అండ్ HDMI, డాల్బీ ఆడియో. మనకి నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో డిఫాల్ట్ గానే ఉంటాయి యాప్స్ అనేవి అండ్ మన క్రోమ్ కాస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా చూస్తే కనుక ఇది 1 year వారంటీతోనే వస్తుంది. చూద్దాం మరి ఎలా ఉందో టీవీ ఓపెన్ చేసి చూద్దాం. లెట్స్ సీ ఇట్. ఓపెన్ చేసి చూస్తే కనుక మనకి యాజ్ యూజువల్ 2 స్టాండ్లు అండ్ నెక్స్ట్ వైర్ కార్డ్ అండ్ రిమోట్ అండ్ నెక్స్ట్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్, బ్యాటరీ సెట్ అండ్ దట్స్ ఇట్. చూద్దాం ఇంకేముందో. మనకి ఇన్సైడ్ కూడా వాల్ మౌంట్ బ్రాకెట్ అని ఇచ్చారు, సో ఇది కూడా ఉన్నది. ఇంకేమన్నా చూద్దాం. టీవీ వచ్చేసి ఫ్రేమ్లెస్, చాలా క్లియర్ గా ఉన్నది ప్యానల్ అండ్ మనకి థిన్ ప్యానల్ అనేది ఇచ్చారు. హెచ్ కూడా చూస్తే చాలా హై రేంజ్ మోడల్ ఇది. చూద్దాం. ఇంకా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి టీవీలో ఉంటది. వేరియస్ ఇన్పుట్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి AVN అండ్ నెక్స్ట్ యాంటీనా, 2 USB పెట్టుకోవచ్చు, HDMI 1, 2 అండ్ నెక్స్ట్ డిజిటల్ ఆడియో అవుట్, ఆప్టికల్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ LAN వైర్ నెట్వర్క్ అనేది పెట్టుకోవడానికి. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి పవర్ కార్డ్ పెట్టుకోవడానికి. చూద్దాం. ముందుగా స్టాండ్ అనేది బిగించుకొని చూద్దాం. చూస్తే కానీ మన ఆల్ఫాబెట్స్ అనేవి ఉంటాయి, A అండ్ B. ఈ ఆల్ఫాబెట్స్ అనేది ఇక్కడ మ్యాచ్ చేసుకోవాలి. చూద్దాం. బ్యాక్ సైడ్ ఏ ఉంది కదా, సో ఇప్పుడు మ్యాచ్ చేసి నేను ఫిట్ చేస్తాను. ఓన్లీ సింగిల్ స్క్రూ అని ఉంటుంది, సో స్క్రూ అనేది వేసి బిగించుకోవాలి. సేమ్ అలానే B అనేది మ్యాచ్ చేసుకుని ఆల్ఫాబెట్ బిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రిమోట్ గురించి తెలుసుకుందాం. మనకి రిమోట్ లో వేరియస్ బటన్స్ అనే ఉన్నాయి. సో ఇది వచ్చేసి పవర్ బటన్, ఫస్ట్ వన్ పవర్ బటన్ అండ్ నెక్స్ట్ మ్యూట్, సోర్స్, వేరియస్ సోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ బటన్ నొక్కాలి. అండ్ నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియంటే ఇన్ఫో, అండ్ నెక్స్ట్ బ్యాక్, హోమ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్స్. అండ్ దీస్ ఆర్ ద 4 arrow మార్క్స్. నెక్స్ట్ సెంటర్ వచ్చేసి ఓకే, సౌండ్ డిక్రీజ్ అండ్ సౌండ్ ఇంక్రీజ్. ఇది వచ్చేసి గూగుల్ వాయిస్ అసిస్టెంట్. అండ్ నెక్స్ట్ దీస్ ఆర్ ద డిఫాల్ట్ యాప్స్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ అండ్ గూగుల్ ప్లే. బ్లూ కలర్ వచ్చేసి మనకి మీడియా, పెన్ డ్రైవ్ లో పెట్టింది ఓపెన్ చేసుకోవడానికి, మీడియా ఓపెన్ చేయడానికి. సింపుల్ రిమోట్. మన రిమోట్ డిజైన్ అయితే బాగుంది, లైట్ వెయిట్. చూద్దాం. ఆండ్రాయిడ్ వస్తుంది మనకి. ఓకే, మనం లాంగ్వేజ్ సెట్ చేసుకుందాం, ఇంగ్లీష్. అండ్ నెక్స్ట్ మనం ఫోన్ ఉంటే ఫోన్తో సెటప్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ అనేది చేద్దాం. ప్రస్తుతం స్కిప్ చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ వైఫై నెట్వర్క్ కనెక్ట్ చేస్తాను, స్మార్ట్ షాప్కి. అండ్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో పాస్వర్డ్ వచ్చేసి వైఫై కనెక్ట్ అవుతుంది ఇప్పుడు. ఓకే, కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, మనకి గూగుల్ అకౌంట్ ఉంటే కనుక సైన్ అవ్వాలి, లేదంటే అవసరం లేదు. ప్రస్తుతం స్కిప్ చేస్తాను నేను. ఓకే, టర్మ్స్ ఆఫ్ సర్వీస్ యాక్సెప్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ లొకేషన్ అనేది ఆన్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి మనం ఎస్ అనేది నొక్కాలి. నెక్స్ట్ ఓకే, దీస్ ఆర్ ద ఫీచర్స్. అండ్ నెక్స్ట్ గూగుల్ ప్లే నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గూగుల్ అసిస్టెంట్ అనేది ఉంటుంది రిమోట్లోనే, అది కూడా చెప్తాను మీకు ఎలాగనేది. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక క్యాస్ట్ యువర్ టీవీ, మన మొబైల్ అనేది టీవీ క్యాస్ట్ చేసుకోవచ్చు. మనం LCM స్విచ్ అంటే యాంటీనా పెట్టినట్టయితే కనుక మన చాలా నంబర్స్ మనం ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు అది అవసరం లేదు, సో ఆఫ్ చేస్తాను, ఆన్ కొట్టి. అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేయాలి.
సో పాస్వర్డ్ వచ్చేసి నేను డిఫాల్ట్గా పెడుతున్నాను. మరి పాస్వర్డ్ కన్ఫర్మ్ చేయాలి. ఓకే, మన టీవీ హోమ్ మోడ్ షాప్ అని సెర్చ్ చేస్తే నేను హోమ్ అని షాప్ అని ప్రెస్ చేస్తాను. మనకి ఫీచర్స్ అనేది తెలిసి. ఓకే, నెక్స్ట్ ట్యూనర్ మోడ్ యాంటీనా కేబుల్ స్కాన్ స్కిప్ చేస్తాను. ఓకే, సెటప్ అయితే ఫినిష్ అయిపోయింది. మనం టీవీ ఆన్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయాలి. అండ్ మనకి వచ్చేసి హోమ్ స్క్రీన్ ఎలా ఉంటుంది. దీస్ ఆర్ ద వేరియస్ యాప్స్: ఓటీటీ యాప్స్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, లైవ్ టీవీ, ఎన్ఎక్స్ మీడియా, యూట్యూబ్, గూగుల్ మూవీస్. అండ్ చూస్తే కనుక మనకి నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయి. సైన్ టు గూగుల్ సైన్ అనేవి మనం ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్పుట్స్, వేరియస్ ఇన్పుట్స్ వస్తే కనుక మనకి HDMI1, HDMI2 అండ్ నెక్స్ట్ కాంపోజిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పైది వచ్చేసి AV. దీస్ ఆర్ ద వేరియస్ ఇన్పుట్స్. అండ్ వైఫై నెట్వర్క్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నది. సో స్టేటస్ ఆఫ్ నెట్వర్క్ అనేది మనకి చూసుకోవచ్చు, కనెక్ట్ అయి ఉందా లేదా వేరియస్ నెట్వర్క్స్ ఏమి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అయ్యలేదు. సో బ్యాక్ వెళ్దాం. అండ్ సెట్టింగ్స్ చూస్తే కనుక మనకి నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ ఛానల్ ఓపెన్ చేస్తే కనుక మనకి ఛానల్స్ యాంటీ కనెక్ట్ చేస్తే మన ఛానల్ స్కాన్ చేసుకోవచ్చు. యాప్స్, వేరియస్ యాప్స్ ఏముంటాయి చూద్దాం. రీసెంట్ యాప్స్ ఏమి యూజ్ చేస్తాం, యాప్ పర్మిషన్స్, వేరియస్ యాప్ పర్మిషన్స్ అని మనం ఇందులో సెట్ చేసుకోవచ్చు. సో బాడీ సెన్సర్స్ అండ్ నెక్స్ట్ క్యాలెండర్, టైం పెట్టుకోవచ్చు, కాల్ లాగ్స్, కెమెరా, వేరియస్ యాప్స్ అని మనం పర్మిషన్స్ అనేవి ఇందులో మేనేజ్ చేయొచ్చు. స్టోరేజ్. అండ్ బ్యాక్ వచ్చేస్తే కనుక మనకి స్పెషల్ యాప్ యాక్సెస్ అనేది ఉన్నది. ఇది వచ్చేసి ఎనర్జీ యూసేజ్. సేమ్ మొబైల్లో అయితే మనకి ఎలా ఆప్షన్స్ ఉన్నాయో సేమ్ యాక్సెస్ ఇచ్చేసాడు, ఆండ్రాయిడ్ కాబట్టి. చూద్దాం ఇంకేమున్నాయో. డివైస్ ప్రిఫరెన్స్ మనకి వచ్చేసి అబౌట్ టీవీ, సిస్టమ్ అప్డేట్ ఉంటే ఇందులో చూస్తే డివైస్ నేమ్, రీస్టార్ట్ అండ్ నెక్స్ట్ స్టేటస్, నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నది. నెక్స్ట్ మోడల్ వచ్చేసి GS655 9th వర్షన్. అండ్ నెక్స్ట్ నెట్ఫ్లిక్స్, ఆండ్రాయిడ్ కెర్నల్ వర్షన్ వస్తుంది. ప్రాసెసర్, నెక్స్ట్ డేట్ అండ్ టైం అనేది పెట్టుకోవచ్చు మనం. అండ్ టైమర్, స్లీప్ టైమర్ అనేది పెట్టుకోవచ్చు. సో సర్టెన్ టైం తర్వాత మనకి టీవీ అనేది ఆఫ్ అయిపోతుంది, అది కూడా పెట్టుకోవచ్చు. అండ్ బ్యాక్ వస్తే లాంగ్వేజ్ మనకి ఇంగ్లీషే కాబట్టి ఇంగ్లీష్ అనేది సెట్ చేస్తాను. మనం వేరే స్థాయిలో పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గూగుల్ కీబోర్డ్ వచ్చేసి గూగుల్ కీబోర్డ్ లేదా కరెంట్ కీబోర్డ్ ఏదైనా మనం పెట్టుకోవచ్చు. మేనేజ్ కీబోర్డ్ మేనేజ్ చేసుకోవచ్చు, మనకి ఏ కలిసి పెట్టుకోవచ్చు. అండ్ బ్యాక్ వచ్చేస్తే కనుక ఇన్పుట్స్, మన టీవీ అనేది ఆటో పవర్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే ఇన్పుట్ అనేది ఏవి కనుక ఇన్పుట్ కనెక్ట్ చేసి లేకుంటే టీవీ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. సో ఆప్షన్ కూడా ఉన్నది. అండ్ నెక్స్ట్ పవర్, స్లీప్ టైమర్ ఆఫ్లో ఉంది, పిక్చర్ ఆఫ్. ఓకే, పిక్చర్ సెట్టింగ్స్ అని ఇందులో పెట్టుకోవచ్చు. వేరియస్ బ్యాక్ లైట్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, షార్ప్నెస్ ఇవన్నీ ఇందులో చూస్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా అయితే ఇలా ఉన్నాయి. సో దాన్ని మనం ఏం చేంజ్ చేయట్లేదు, మన టేస్ట్ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. అది లేదు అనుకుంటే రీసెట్ చేసుకోవచ్చు. అండ్ సౌండ్ చూస్తే కనుక సిస్టమ్ సౌండ్స్ అన్ని డిఫాల్ట్గా ఉన్నాయి, అన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సౌండ్ సరౌండ్ మనం హోమ్ డాల్బీ ఆడియోస్ పెడితే కనుక మనం ఆన్ చేసుకోవచ్చు. డాల్బీ ఆడియో ప్రాసెసింగ్, రీసెట్ టు డిఫాల్ట్ సేమ్. నెక్స్ట్ స్టోరేజ్ చూస్తే కనుక మనకి 4GB అనేది ఉంటుంది, ఇంటర్నల్ GB 4.6 GB అని ఇచ్చారు. నెక్స్ట్ హోమ్ స్క్రీన్, కస్టమైజ్ ఛానల్స్, రీఆర్డర్ యాప్స్, ఆండ్రాయిడ్ టీవీ హోమ్ స్క్రీన్లో మనకి ఏ యాప్స్ అండ్ డిస్ప్లే అవ్వాలని ఇందులో సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షాప్ మోడ్ ఆన్లోనే ఉంది. నెక్స్ట్ గూగుల్ అసిస్టెంట్, మనకి వాయిస్ ద్వారా కమాండింగ్ అనేది ఇవ్వచ్చు. దట్స్ ఇట్. అండ్ చూస్తే క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ ఉన్నది. స్క్రీన్ సేవర్ అండ్ లొకేషన్, యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్స్. మనకి ఏ యాప్ ఎంతసేపు యూస్ చేసి అనేది ఇక్కడ చూస్తుంది. ప్రస్తుతం ఏ యాప్ ఓపెన్ చేయదు కాబట్టి ఏం చూపించట్లేదు. బ్యాక్ వస్తే సెక్యూరిటీ అండ్ రెస్ట్రిక్షన్స్,
మనకి యాప్స్ అని రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టచ్చు. దట్స్ ఇట్. అండ్ యాక్సెసిబిలిటీ, ఆడియో డిస్క్రిప్షన్, హియరింగ్ ఇంపైర్డ్ అండ్ నెక్స్ట్ క్యాప్షన్స్, దీస్ ఆర్ ద ఎడిషనల్ ఆప్షన్స్ అని చెప్పవచ్చు. మన యాక్సెసిబిలిటీ దేనికైతే ఇవ్వాలో చెప్పి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మొత్తం ఏది నచ్చదంటే టీవీ అనేది రీసెట్ పెట్టుకుంటే మళ్ళీ కొత్త డిఫాల్ట్గా టీవీ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది రీసెట్. నేను రిమోట్లో కనుక యూట్యూబ్ బటన్ ప్రెస్ చేస్తే మనకి డైరెక్ట్గా యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద యూట్యూబ్ వీడియోస్ అండ్ మనం నచ్చిన వీడియోని ప్లే చేసుకోవచ్చు. సో నేను ఒక ఛానల్ సెర్చ్ చేస్తాను. సో ఇది మనం వచ్చేసి మన ఛానల్ చంటి టెక్ ఓపెన్ చేసి వస్తే కనుక దీస్ ఆర్ ద వేరియస్ వీడియోస్. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండ్ సేమ్ ఇలానే అన్ని ఛానల్స్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక వీడియో అనేది ఓపెన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చంటి టెక్. ఇది మీ లాయర్ గురించి చెప్పాలంటే ఇది వచ్చేసి మన ఛానల్ చంటి టెక్. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఫర్ లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ఓకే, బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వస్తే ఇంకా సేమ్ అలానే వేరియస్ వీడియోస్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు. హోమ్లోకి వెళ్తే మనకు ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఒక వీడియోని ప్లే చేస్తాను. ఓకే, దట్స్ ఇట్. ఇంకా మనం బ్యాక్ వచ్చేస్తే కనుక ఇది వచ్చేసి యూట్యూబ్. అండ్ నెక్స్ట్ మనం చూస్తే సో పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేశాను. సో మనం మల్టీమీడియా ప్లేయర్ ఓపెన్ చేస్తే కనుక మనకి పెన్ డ్రైవ్ ఏమైనా ఓపెన్ అవుతాయి. మూవీ ఓపెన్ చేస్తే కిందకి వస్తే మనకి సో హై క్వాలిటీ ఉంది. 4K వీడియో ప్లే చేస్తున్నప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. కింద పడుకుంటా ఏంటి? కిందే పడుకోవాలి. సడన్ గా క్యారెక్టర్ షిఫ్ట్ ఏంటి? షిఫ్ట్ కాదు, ఇదే ఒరిజినల్. సో బ్యాక్ వచ్చేసి మన ఫొటోస్ అని ఉంటాయి. సో వేరే ఫొటోస్ అని ఓపెన్ చేసుకోవచ్చు. సో నేను ఫోటోని ఓపెన్ చేస్తున్నా. ఇలా ఫొటోస్ అని ఓపెన్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే మ్యూజిక్ అని కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ ఓపెన్ చేస్తున్నప్పుడు చూద్దాం. సో మన టీవీ అనేది ఒక మ్యూజిక్ ప్లేయర్ కింద, ఒక వీడియో ప్లేయర్ కింద ఎలాగైనా సరే యూస్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. అండ్ చూస్తే వేరియస్ యాప్స్ అని ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ప్రైమ్ వీడియో ఉన్న మూవీస్ అని ఇందులో లిస్ట్ ఆఫ్ ఐటమ్ మూవీస్ అని ఉంటాయి. నెట్ఫ్లిక్స్ ఉన్న మూవీస్ సిరీస్ అని ఇందులో చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యూట్యూబ్ రికమెండెడ్ అండ్ చూస్తే మూవీస్ ట్రెండింగ్ ఏమైనా అన్ని చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం గూగుల్ ప్లేలో యాప్స్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. These are the various apps provided by TV and when డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ టీవీ కూడా ఉన్నది. సో బ్యాక్ వచ్చేస్తే కనుక ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన పానాసోనిక్ 32 ఇంచ్ ఆండ్రాయిడ్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ చంటి టెక్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం స్టే ట్యూన్ అండ్ సైనింగ్ ఆఫ్. బాయ్.